హాయ్ ఫ్రెండ్స్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్మీడియట్ అడ్మిషన్లు అనేది పూర్తి ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. సో దాంట్లో మనకు ఫస్ట్ లిస్ట్ అనేది ఆల్రెడీ ఒక 4-5 రోజుల కిందనే రిలీజ్ చేశారు. సో చాలామంది అభ్యర్థులు అనేది మెసేజ్ రిసీవ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాలేజీలకు కూడా అటెండ్ అయ్యడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ సెకండ్ లిస్ట్ చూసినట్లయితే మనకు ఇంకా కొన్ని సీట్లు మిగిలినాయి కాబట్టి ఇంకా ఆ సీట్లకు కూడా సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు. సో దీంట్లో అంటే మనకు ఈరోజు అంటే 10/6/2024 నాడు సో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనము లిస్ట్ అనేది అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, కాలేజ్ నేము, అదేవిధంగా కోర్స్ నేము, మీడియం అప్లైడ్, అప్లికెంట్ కేటగిరీ, హాస్టల్ అలాటెడ్ కేటగిరీ నేము, పర్సెంటేజ్. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది మనకి ఈ లిస్ట్లో అనమాట. సో మీరు ఎవరైనా ఈ సెకండ్ లిస్ట్లో ఒకవేళ ఫస్ట్ లిస్ట్లో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సెకండ్ లిస్ట్లో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. సో లిస్ట్ అనేది మనకు దాదాపుగా 33 పేజీలు ఉందండి. సో దాదాపుగా 500 నుంచి 800 మంది అభ్యర్థులు అనేది ఉండొచ్చు సో నా అంచనా ప్రకారము. సో కాబట్టి ఒకటికి 2 సార్లు చూసుకోండి మీ పేరు ఉందా లేదా అనేది. ఒకవేళ మీరు పేరు ఉంటే కనుక మీరు వెరిఫికేషన్కి ఇమ్మీడియట్గా అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు వెరిఫికేషన్ అప్పుడు అంటే మీరు అప్లై చేసినప్పుడు మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చింటారో ఆ ఫోన్ నెంబర్కి అదేవిధంగా మీ మెయిల్ ఐడికి కూడా ఈ మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. ఓకే, సో కాబట్టి మీరు ఎవరైనా సెకండ్ లిస్టు ఫస్ట్ లిస్ట్లో మీరు అటెండ్ కాలేదు సో లేదా మిస్ అయిపోయారు అని అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేము. సో ఇప్పుడు సెకండ్ లిస్ట్లో మాత్రం చూసుకోండి, ఒకటికి 2 సార్లు మీ పేరు ఉందా లేదా, సో మీకు హాస్టల్ అలాట్ అయిందా లేదా, సో అవన్నీ చూసుకోండి. ఓకే, మీకు ఏ కేటగిరీ ఇచ్చారు హాస్టల్ అయిందా లేదా అనేది చూసుకోండి. ఇక్కడ పర్సెంటేజ్ కూడా ఇక్కడ ఇచ్చాడు 100%, 96%. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పీపుల్కు కొంచెం తక్కువ పర్సెంట్ అనేది తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఎన్సీసీ స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు కూడా పర్సెంటేజ్ ప్రకారం తక్కువ పర్సెంటేజ్లో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మీ యొక్క పర్సెంటేజ్ ఎంతలో ఉన్నారు, సో మీరు 80% ఉన్నారా, 70% ఉన్నారా, 60% ఉన్నారా, హ్యాండిక్యాప్డా లేకుంటే ఎన్సీసీ కేటగిరీ కింద అప్లై చేశారా, స్పోర్ట్స్ ఏమైనా గేమ్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ మీరు అప్లై చేసి ఉంటే కనుక దాంట్లో సో మీ యొక్క పేరు ఉందా లేదా అనేది ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఓకే, సో మీరు ఒకవేళ మీ పేరు ఉంటే కనుక మీ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మెసేజ్ వచ్చింది అంటే వెంటనే ఇమ్మీడియట్గా మరుసటి రోజే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి ఈ లిస్ట్ అనేది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక దీనికి సంబంధించిన వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.